తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి మీకు? మాకు పడ్డాయండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయండి మాకు. బాగానే పడ్డాయి. కరెక్ట్గా 22వ తారీఖు అన్నారు. 22వ తారీఖు కరెక్ట్గా పడ్డాయండి. కొంచెం పోస్ట్ పోన్ అయింది అంతేగాని కరెక్ట్ టైం చెప్పారు. బాగానే పడ్డాయి ఈసారి. లాస్ట్ ఇయర్ కూడా బాగానే పడ్డాయి. మాకైతే హ్యాపీగా ఉంది. ఓకే. ఎంతమంది పిల్లలండి మీకు? మాకు ఒక అబ్బాయి అండి పడ్డాయండి. బాబుకి ఒకటి 13,000 పడ్డాయి. 13,000 చెప్పినట్టుగా 15 అంటే 2,000 స్కూల్కి వెళ్తుంది అన్నారు. 13,000 పడ్డాయి. ఓకే. హ్యాపీనా మరి? హ్యాపీగా ఉందండి. మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉందండి. బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది ప్రభుత్వం అయితే. అలాగే ఇంకా 3 years ఉంది. అలాగే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పటిదాకా అయితే పర్లేదు. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ రోజు కృతజ్ఞతలు చెప్తున్నాను. తల్లికి వందనం వేశారు కాబట్టి పర్లేదు, ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాం. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి? పడ్డాయండి. సార్ చూపిస్తారా? సార్ చూపించి ఎవరికన్నా. ఓకే. ఇదిగో చూడండి, ఇద్దరు పిల్లలకి కలిపి 26,000 చెప్పున్న 13,000 26,000 తల్లికి వందనం డబ్బులు అయితే జమ అవడం బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. అయితే ఈ తల్లికి వందనం డబ్బులు ఇప్పుడు మీకు గత ఏడాది 26,000, ఈ ఏడాది 26,000, మొత్తం 52,000 మీ అకౌంట్లో జమ అయినట్టేనా? జమ అయ్యండి. పడ్డావు పర్ఫెక్ట్గా అన్ని డేట్కే మాకు డబ్బులు పడ్డాయి టైం. ఓకే. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి. సంతోషంగా ఉన్నాం. పిల్లల చదువులు బాగానే ఉన్నాయి. అమ్మ, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. 26,000 పడ్డాయి. లాస్ట్ ఇయర్ 26,000 పడ్డాయా? పడ్డాయి సార్. మొత్తం 52,000. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం రిలీజ్ చేశారు. అంటే ప్రతి పిల్లవాడికి ఇవ్వాలన్న దీంతో ఇస్తూ ఉన్నారు. అంటే గతంలో చూసుకుంటే ఒక్కరికి ఇచ్చేవారు. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీకేమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. బాగుంది. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందమ్మా? బాగానే చేస్తుందండి. హ్యాపీనా మరి? హ్యాపీ సార్. అమ్మ, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలండి. ఏం చదువుతున్నారు? పాప 3rd క్లాస్, బాబు 3rd క్లాస్, పాప 5th క్లాస్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. ఈ ఇయర్ కూడా పడ్డాయండి. 52,000. 52. హ్యాపీనా మరి? చాలా హ్యాపీ. అమ్మ, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు, పాప బాబు. ఏం చదువుతున్నారు? 7th పాప, 3rd బాబు. ఓకే. ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి కదా. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయి? లాస్ట్ ఇయర్ పడ్డాయి. ఎంత పడ్డాయి లాస్ట్ ఇయర్? 26,000 పడ్డాయి. ఈ ఇయర్ 26,000 పడ్డాయి. మొత్తం 52,000 పడ్డాయి. 52,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగానే ఉందా? మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. కొంచెం ఇబ్బందిలో ఉన్నా మంచి టైంలో పడ్డాయి. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా, బుక్స్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ ఇచ్చారు కదా? అన్నీ ఇచ్చారు. బుక్స్, బ్యాగ్ అన్నీ ఇచ్చారు. ఓకే. అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. పర్లేదు సార్, అంతా బాగానే చూస్తుంది గవర్నమెంట్. ఓకే. చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలు. బాగానే చదువుతున్నారు. బాగానే చదువు. పేరెంట్ మీటింగ్కి వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారు? నెక్స్ట్ శుక్రవారం 24ని మీటింగ్ అని వెళ్తాం. హ్యాపీ మరి? హ్యాపీ. అమ్మా, ఏం చదువుతున్నావు? 7th చదువుతున్నావు. స్కూల్లో అంత బాగానే ఉందా? అంత బాగానే. టీచర్స్ అన్ని బాగా చెప్తున్నారు మీకు? మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? హ్యాపీనా మరి? హ్యాపీ. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి? పడ్డాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? 6th, 2nd. ఓకే. 6th, 2nd చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయండి? 13,000. 26,000 పడ్డాయి. ఈ ఏడాది 26,000. మొత్తం 52,000 పడ్డాయి. 52,000 పడ్డాయి. మీకు హ్యాపీనా? ఏ సంవత్సరం ఎలా చదువుతున్నారు మీ పిల్లలు? పర్వాలేదు, బాగా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందండి? ఎలా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే పనిచేస్తుంది. హ్యాపీనా మరి? నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. ఓకే. మీ మెసేజ్ చూపిస్తారా ఒకసారి డబ్బులు పడింది? అయితే పాము వచ్చిందా?
ఇప్పుడు డబ్బులు పడేది స్క్రీన్లోని చూడండి 26,000 డబ్బులు జమ అయినట్టు బ్యాంక్ అకౌంట్కి చూపిస్తూ ఉంది. మీ అకౌంట్లో డబ్బులు పడగానే మీకు ఏమనిపించిందమ్మా? ఫీజులు నెక్స్ట్ కట్టాలి. స్కూల్ చదువుతున్నావమ్మా? జీబీఎంసీ ప్రైమరీ శివాజీపాలెం స్కూల్. ఓకే. ఈ స్కూల్ మరి నీకు బాగా చెప్తున్నారా ఈ స్కూల్లోని? బాగా చెప్తున్నారు. అంతా బాగుందా మరి? బాగుంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. నీకు అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారా? చెల్లుంది. చెల్లికి కూడా డబ్బులు పడిందా మరి? పడ్డాయి. ఎంత పడింది ఇద్దరికి కలిపి? 26,000. 26,000 పడింది. లాస్ట్ ఇయర్ పడ్డాయా? లాస్ట్ ఇయర్ పడ్డాయి. హ్యాపీనా మరి? హ్యాపీ. నీకు ఎవరు చెప్పారు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ. మీ మమ్మీ చెప్పింది. మరి మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్కూల్లో బాగా చెప్తున్నారా నేను? బాగా చెప్తున్నారు. అన్నీ బాగా చెప్తున్నారా? అన్ని సబ్జెక్టులు బాగా చెప్తున్నారా? పేరెంట్ మీటింగ్ వస్తున్నారు మీ టీచరు? వస్తున్నారు. ఈ టీచర్స్ దగ్గరికి మీ మదరు ఫాదర్ వస్తున్నారా టీచర్స్ దగ్గరికి? వస్తున్నారు. మరి ఏం చెప్తారు పేరెంట్ మీటింగ్లో? మా పిల్లలకి బాగా ఫుడ్ పెడుతున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు, బాగా చదువు చెప్తున్నారు. ఓకే.